ఒక్క సెకండ్. అదే రికార్డింగ్. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహాపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలి అంతటికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. ఈ వర్తమాన క్షణంలో విశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మేడంకి సాధారణంగా వెల్కమ్ చేసుకుందాం. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు బ్రహ్మర్షి పితామహాపత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి మా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాంపా మాస్టర్ గారికి కూడా విశేషంగా వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఎంతగానో సహకరిస్తున్న మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉన్న విశ్వ చైతన్యానికి, నా స్వయానికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రోత్సాహం రాంప గారి మరణం లేని మీరు చదువుతున్నానండి. ఆయనే నా చేత పలికిస్తున్నందుకు ఆయనకి శత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఏంటో సౌండ్ వస్తుంది మేడం? బర్రెలు మేడం. అదేనా? నేను అనుకుంటే అదేనా? ఆవులు, బర్రెలు అన్ని మేపి పాలు పోస్తారు రాజుడు. ఆవులు అదే సౌండ్. అదే అది అరిసిన సౌండ్ అయితే వినిపిస్తుంది. ఏంటో అనుకుంటా, పూర్తిగా క్లియర్ కాదు. అవును. ఇక్కడ నిన్నటిది కొంచెం చెప్తా మేడం. సూక్ష్మ శరీర యానానికి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ సమరం తర్వాత ఓ హేతుబద్ధమైన విషయం పరిజ్ఞానం ఏర్పడి తీరాలి. స్థూల శరీరం నమ్మేందుకు వీలుగా ఇప్పుడు మనము గమనిస్తున్న ఈ కళలు అనే విషయాలు ఇలా స్థూల సూక్ష్మ శరీరాల సమరం నుంచి జన్మించిన హేతుబద్ధ శకలాలే. ఈ విషయం గురించి మరోసారి పరిశీలన చేద్దాం. సూక్ష్మ శరీర యానాన్ని చేస్తున్నప్పుడు మనకు అనేక అసాధారణ అనుభవాలు కలగవచ్చు. మనం నిద్ర నుంచి లేవగానే మనకు ఈ అనుభవాలన్నీ స్పష్టంగా గుర్తుకు రావాలి అని సూక్ష్మ శరీరం అనుకుంటుంది. అయితే ఈ అనుభవాలను నమ్మే ప్రయత్నం స్థూల శరీరం చెయ్యలేని విధంగా తయారైపోయి ఉండడం వల్ల స్థూల శరీరాల మధ్య విరోధం నెలకొని ఉంటుంది. ఈ యుద్ధం పూర్తి అయిన తర్వాత అనూహ్యంగా వక్రీభవనం చెందిన, లేక గుర్తుపట్టడానికి వీల్లేనంతగా మారిపోయిన దృశ్యాల పరంపర ఒకటి తయారవుతుంది. ఇవే మన చేతనావస్థలోని మనసుల్లోకి వచ్చి మనోనేత్రం ముందు దర్శనం ఇస్తాయి. ఇవి సంభవాలుగా అనిపిస్తాయి. స్థూల లోకాలలోని ప్రకృతికి విరుద్ధంగా సూక్ష్మ లోకాల్లో ఏదైనా జరిగితే వెంటనే ఘర్షణ ప్రారంభమవుతుంది. అభూత కల్పనలు ప్రారంభమవుతాయి. మనకు పీడకలలు గాని, అత్యంత అసాధారణ సంఘటనలు గాని మన ఊహలలోకి వస్తాయి. సూక్ష్మ స్థితిలో ఎవరైనా గాల్లోకి లేవగలరు, తేలిపోతూ పైకి వెళ్ళగలరు, ఎక్కడికైనా ప్రయాణం చేయగలరు, ఎవరినైనా చూడగలరు, ఏ దేశంలోని ఏ ప్రదేశాలకైనా వెళ్ళగలరు. భౌతికంగా ప్రపంచంలోని ఓ చోటు నుంచి మరో చోటుకి ఒక్క క్షణంలో ప్రయాణాన్ని పూర్తి చేయడం సాధ్యం కాదు. కనీసం తమ ఇంటి కప్పు అంత ఎత్తుకు కూడా ఎగరడం అసాధ్యం. కాబట్టి మేము మళ్ళీ ఏం చెబుతున్నామంటే, అవిరామంగా జరుగుతున్న ఈ స్థూల సూక్ష్మ దేహాల పోరాటంలో నుంచి కొన్ని అభూత కల్పనల చిత్రీకరణ జరుగుతుంది. సూక్ష్మ శరీర యానానికి వక్ర భాష్యం చెబుతున్న ఈ చిత్రాలు సూక్ష్మ లోకాల నుంచి మనకు అందవలసిన లాభాలను మన అందుబాటులో
ఓనికి రానియకుండా అడ్డం పడి ఆపుతాయి. మనకు ఏ మాత్రము అర్థం కాని కళలు తయారవుతాయి. మనకు ఈ లోకంలో చెత్తగా అనిపించే అనేక విషయాలు సూక్ష్మ లోకాల్లో ప్రతి చోట మనకి దర్శనం ఇస్తాయి. మనం మొదట చర్చించిన నూలుపోగు కూడా ధరించకుండా రోడ్డు మీద మనము నిలబడి ఉన్నట్టు వచ్చిన కళ విషయానికి మళ్ళీ వద్దాం. ఇలాంటి కళలు మనలో చాలా మందికి వచ్చి ఉంటాయి. వచ్చి మనకెంతో ఇబ్బందిని కలిగిస్తాయి. కళల్లో మనం సిగ్గుపడే విధంగా ఇవి జరుగుతాయి. కానీ ఇవి కళ్ళలు కానే కావు. సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేసేప్పుడు సూక్ష్మ లోకాలకు తగిన విధంగా బట్టలు వేసుకోవాలి అన్న ఆలోచన మనకు అస్సలు ఉండదు గనక ఇలాంటి పరిస్థితి మనకు వస్తుంది. సూక్ష్మ శరీరానికి తగిన దుస్తుల్ని మనుషులు ఊహించలేకపోతే సూక్ష్మ శరీర యానంలో మనకి నగ్నంగా తిరుగుతున్న సూక్ష్మ శరీరదారులే ఓ గొప్ప విషయం. అంత గొప్ప విషయం జరుగుతున్నప్పుడు ఇతర స్వల్ప విషయాల గురించిన ఆలోచన వచ్చే అవకాశమే లేదు. సహజంగానే మన శరీరం నగ్నంగా ఉంటుందనే సత్యాన్ని మేము మీకు గుర్తు చేస్తున్నాం. దుస్తుల్ని ధరించడం అన్నది లౌకికంగా మనం ఏర్పాటు చేసుకున్న ఓ కట్టుబాటు మాత్రమే తప్ప సత్యాన్వేషణ చేస్తే నిలబడగల విషయం ఇందులో ఏమీ లేదు. ఇక్కడ అప్రస్తుత ప్రసంగాన్ని మేము చేయాలనుకుంటున్నాము. బహుశా మేము ఏదో కుట్ర పన్నుతున్నట్టు మీకు అనిపించవచ్చు కూడా. సృష్టి మొదట్లో స్త్రీ పురుషులు తమ ముందున్న వ్యక్తి ఆరాలను స్పష్టంగా దర్శించగలిగి ఉండే శక్తిని కలిగి ఉండేవారు. వాళ్ళకి అందరి ఆలోచనలు స్పష్టంగా గోచరిస్తూ ఉండేవి. ఇప్పటి జనము దాచేసుకునే ప్రదేశాల్లో ఈ ఆరాల్లోని రంగులు మరింత స్పష్టంగా వెలుగులు చిమ్ముతూ ఉండేవి. మానవులు, ముఖ్యంగా స్త్రీలు, తమ ఆలోచనలను, ఉద్దేశాలను ఎవ్వరూ తెలుసుకోకూడదని అనుకుంటూ ఉంటారు. మేము ఇందాకే చెప్పినట్టు ఇదొక అసంగతమైన సంగతి. కళల అధ్యయనానికి ఇది తోడ్పడదు. దుస్తుల్ని గురించి మాత్రమే బహుశా మీ ఆలోచనలు ఇంకోసారి రేకెత్తిస్తుంది. సూక్ష్మ శరీరానికి కూడా మనం స్థూల శరీరం ధరించే దుస్తుల వంటి దుస్తులనే సహజంగా ఊహిస్తాం. ఇలాంటి ఆలోచనని మనం చెయ్యకపోతే సూక్ష్మ శరీర యాత్రికుడిని దర్శిస్తున్న జ్ఞాని పూర్తిగా నగ్నంగానే తిరుగుతున్న వ్యక్తినే చూస్తాడు. మా దగ్గరకు అనేక మంది సూక్ష్మ శరీరాలతో వస్తుంటారు. వాళ్లలో చాలా మంది బట్టలు లేకుండా ఉండడాన్ని మేము దర్శించాం. కొందరు ఓ పైజామా జాకెట్ వేసుకొని కనిపిస్తే మరికొందరు ధరించి వచ్చిన కొన్ని రకాల దుస్తులు ప్రపంచంలో ఏ కేటలాగ్లోనూ కూడా కనిపించని పద్ధతిలో తయారై ఉన్నాయి. ఈ అలౌకిక దుస్తులు అనేక ఆకారాల్లో విచిత్ర రీతిలో దర్శనమిస్తూ ఉంటాయి. భౌతిక ప్రపంచంలో అనూహ్యమైన దుస్తులు కొన్ని సూక్ష్మ శరీరాల మీద కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ఈ విషయాలన్నీ మనకు ఎందుకు పనికిరానివే. ఎందుకంటే దుస్తుల్ని ధరించడము అన్నది మానవుడు ఏర్పరచుకున్న ఒక కృత్రిమ కట్టుబాటు మాత్రమే. కాబట్టి మనం స్వర్గానికి వెళ్తే అక్కడ భూలోకంలోని వ్యక్తులు ధరించే దుస్తులు వంటి దుస్తులు బహుశా ఉండవని మేము విశ్వసిస్తూ ఉన్నాం. సూక్ష్మ లోకాల్లో నిజంగా జరిగిన సంఘటనల ఆధారంతో స్థూల సూక్ష్మ శరీరాల మధ్య జరిగిన ఘర్షణల ఫలితంగా రూపుదిద్దుకోబడిన అభూత కల్పనలతో హేతుబద్ధంగా ఏర్పడ్డ చిత్రమాలికలే ఈ కళలు. సూక్ష్మ శరీరంలో ఉన్న మనకు అన్ని వస్తువులు మరింత వన్నెలను విరజిమ్ముతూ చిత్రవర్ణాలను రమణీయంగా గోచరింపజేస్తూ అత్యంత స్పష్టతతో కనిపిస్తాయి. లౌకికంగా ఇంత స్పష్టత మనకు లభ్యం కావడం అసంభవం. ఇక్కడ మనము ఒక ఉదాహరణను గమనిద్దాం. మనము మన సూక్ష్మ దేహంతో నేల మీద, సముద్రం మీద ప్రయాణం చేస్తున్నాం. సుదూర దేశ ప్రాంతాల్లోని ఓ చోటులోని సూర్యుడు దివ్యంగా వెలుగుతూ ఉన్నాడు. నీలి రంగు ఆకాశం స్పష్టంగా కనిపిస్తోంది. క్రింద తెల్లటి నురగను పైకి తెస్తున్న అలలతో నిండి ఉన్న సముద్రము మనకు తగలకుండా కనిపిస్తోంది. సముద్రపు తీరాన్ని చేరి మనం క్రిందకు దిగా వజ్రాల్లాగా మెరుస్తున్న నేల వంక పరికిస్తున్నాం. సూర్యకాంతిలో ఇసుక రేణువులు చిన్న చిన్న రత్నాల్లాగా మెరుస్తూ ఉంటాయి. కొంచెం ముందుకు నడిచి అలల మీద తేలుతూ ఊగుతూ కనిపిస్తున్న నాచు మీద మనము మన దృష్టిని నిలిపాం.
మట్టి రంగు, ఆకుపచ్చ రంగు ఆ కలబోసుకుని రూపుదిద్దుకున్న ఆ నాచు ఎంతో మనోహరంగా కనిపించడం లేదు. ఆ నాచులో బంగారు, గులాబీ రంగు గాలి బుడగల వంటి వాయు కోశాలు కనబడుతున్నాయి. ప్రక్కన పాచి పట్టి ఉన్న రాయి మెలమెలా మెరుస్తున్న పచ్చల పలకంలాగా కనిపించింది. కనిపించింది కదా. ఆ రాతి పొరలు మనకు అత్యంత స్పష్టంగా కనిపించడం లేదు. ఆ పొరల మధ్య ఎంతో కాలం నుంచి చిక్కుపడి ఉన్న కీటకాల చిన్న శరీరాలు కనిపిస్తున్నాయి. చూశారు కదా. మనం ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నప్పుడు మన కళ్ళను మనమే నమ్మలేకపోయాం కదూ. ఇంత స్పష్టతతో మనము ఇదివరకు ఎప్పుడు ఏ వస్తువును చూసి ఉండలేదు కదూ. క్రొత్త కళ్ళు వచ్చినట్టు మీకు అనిపించింది కదూ. గాలిలో తేలియాడుతున్న పారదర్శకపు బంతుల లాంటి వస్తువులు మీకు కనిపిస్తున్నాయా? గాలిలో వ్యాపించి ఉన్న ప్రాణశక్తులు అవే. ఆ రంగులు ఎంత దివ్యంగా ఉన్నాయో గమనించండి. ఎంత స్పష్టంగా ఉన్నాయో గమనించండి. ఎంత తీవ్రంగా ఉన్నాయో గమనించండి. దిగంతాల వరకు అన్ని స్పష్టతతో కనిపించడం లేదా? నేల నింగిని తాకే చోటు వరకు ఎంతో అందం మీకు గోచరించడం లేదు? ఈ భూమి మీద మనం జీవనాన్ని ఈ మాంస నిర్మిత దేహంలో ఉండి సాగిస్తున్నప్పుడు మనం గ్రుడ్డి వాళ్ళలాగే ఉన్నట్టు అనుకోవద్దు. మనకు కనిపించే వర్ణాలు కొన్ని రంగుల మధ్య ఉండే అనేక ఛాయల గురించి మనకు తెలియదు. హ్రస్వ దృష్టి, దీర్ఘ దృష్టి లాంటి దృష్టి దోషాలతో ఉన్న మనము వస్తువుని యథాతథంగా దర్శించలేకపోతున్నాం. మన జ్ఞానేంద్రియాల లోపాల వల్ల మన అనుభవాలు కూడా అసత్యాలుగానే కనపడుతూ ఉంటాయి. బంకమట్టితో తయారైన ఓ శరీరంలో ఇరుక్కొని కామక్రోధాలతో పీడింపబడుతూ ఉన్న మనము సరైన ఆహారాన్ని కూడా తీసుకోలేకపోతున్నాం. కానీ మనము సూక్ష్మ శరీర ధారణలో అత్యంత శక్తివంతమైన, తేజోవంతమైన కళ్ళతో సృష్టిని దర్శించగలుగుతున్నాం. ఎన్నడూ చూడని వింత వింత వర్ణాలను దర్శించగలుగుతున్నాం. మీకు ఎప్పుడైనా అత్యంత స్పష్టతతో అత్యంత రమణీయంగా కనిపిస్తున్న రంగుల చిత్రమునలో ఏదైనా స్వప్నం వచ్చి ఉంటే, మీరు సూక్ష్మ శరీరయానం చేస్తున్నప్పుడు గమనించిన ఆ అంశాలనే ఒక కళలాగా మీరు ఊహించుకుంటున్నారని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఏ మాత్రం సందేహము మీకు అక్కర్లేదు. సూక్ష్మ లోకాలలో అనుభవించే ఆనందాన్ని మనకు గుర్తుకు రానియని అంశం మరొకటి ఉంది. ఆ అంశం ఇది: సూక్ష్మ శరీరంలో మన ప్రకంపనాలు అత్యంత తీవ్రతతో ఉంటాయి. స్థూల శరీరంలోని ప్రకంపనాల స్థాయి తక్కువగా ఉంటుంది. స్థూల శరీరంలోంచి బయటకు వెళ్లి మళ్ళీ లోపలికి తిరిగి రావడానికి ఇబ్బంది పెట్టే అంశాలను మనం స్థిమితంగా అర్థం చేసుకుంటే, ఆ జ్ఞానంతో స్థూల సూక్ష్మ శరీరాల మధ్య ఒక సంయమనాన్ని సాధించే ప్రక్రియను స్వయంగా కల్పించుకోవచ్చు. మనం సూక్ష్మ శరీరంతో ఉన్నట్టు, మన క్రింద కొంత దగ్గరలోనే ఉన్న మన స్థూల దేహం పడుకొని ఉన్నట్టు ఊహించండి. మన స్థూల దేహం నెమ్మదిగా ప్రకంపిస్తూ ఉంటుంది. గడియారం లాగా టిక్కు టిక్కు అని మెల్లగా కంపిస్తూ ఉన్నట్టు మనము అనుకోవచ్చు. దీనికి భిన్నంగా విపరీతమైన వేగంతో ప్రాణశక్తిని నింపుకొని ఉన్నట్టు మన సూక్ష్మ శరీరం స్పందనలతో నిండి ఉంటుంది. స్థూల శరీరానికి ఉన్నట్టు జబ్బులు ఏవి సూక్ష్మ దేహానికి ఉండవు. సూక్ష్మ దేహాలను బాధ పెట్టే అంశాలు ఏవీ ఉండవు. ఈ విషయాలను బాగా అర్థం చేసుకోవడానికి మనం భూమి మీద ఉదాహరణలను ఎంచుకుందాం. ఓ బస్సు గంటకి 20 లేక 30 మైళ్ళ వేగంతో వెళ్తోందని అనుకోండి. ఈ బస్సు ఈ విధంగా నడుస్తున్నప్పుడే ఎందుకో ఓ ప్రయాణికుడు అర్జెంటుగా ఆ బస్సులోంచి దిగిపోవాల్సిన అవసరం కలిగింది అనుకుందాం. ఆ బస్సును ఆపే అవకాశము ఆ వ్యక్తి దురదృష్టం కొద్దీ ఉండకపోవడం వల్ల ఇప్పుడు ఆ వ్యక్తికి వచ్చిన సమస్య ఏమిటంటే, దెబ్బలేవి తగిలించుకోకుండానే క్షేమంగా బస్సులోంచి దూకేయడం ఎలా అని ఏమాత్రం అజాగ్రత్తతో ఈ పనిని చేసిన ఘోరమైన ప్రమాదంలో చిక్కుకోవలసి వస్తుంది. కానీ వేగంగా వెళ్తున్న బస్సులోంచి ఎలా దిగాలో అతనికి బాగా తెలిసి ఉంటే, అలా క్షేమంగా కొందరు దిగిపోవడాన్ని అతడు రోజు చూస్తూనే ఉంటాడు కదా.
అతడు కూడా ఏ దెబ్బలు తగలకుండా దిగిపోగలుగుతాడు. సాధన చేసి కొంత అనుభవాన్ని సంపాదించుకుంటే నడుస్తున్న బస్సుల్లోంచి దిగి క్షేమంగా ఉండటం ఎంత సుసాధ్యమో అలాగే కొంత సాధనతో మనము అనుభూతుల్ని సంపాదించుకొని అత్యంత వేగపు ప్రకంపనాలతో స్పందిస్తున్న సూక్ష్మ శరీరం లోంచి చాలా నెమ్మదిగా కంపిస్తున్న స్థూల దేహంలోకి క్షేమంగా చేరుకోగలం. సూక్ష్మ శరీర యానపు అనుభవాల నుంచి తిరిగి స్థూల దేహంలోకి చేరుకోబోయే ముందు మనకి వచ్చే సమస్య స్థూల శరీరంలోకి ఎలా వెళ్ళడమా అని స్థూల శరీరం కంటే ఎక్కువ తీవ్రతతో సూక్ష్మ శరీరం కంపిస్తూ ఉంటుంది. ఒక శరీరపు వేగాన్ని మనం తగ్గించలేం, ఇంకో శరీరపు వేగాన్ని కొంత ప్రయత్నించి కొద్దిగా మాత్రమే పెంచగలం. కాబట్టి కొంతసేపు ఆగి రెండు ప్రకంపనాల మధ్య కొంత శృతిని సాధించాల్సి ఉంటుంది. సాధనతో దీనిని సాధించవచ్చు. సూక్ష్మ శరీరపు ప్రకంపనాలను కొంత ప్రయత్నంతో తగ్గించుకోవచ్చు, స్థూల శరీరపు ప్రకంపనాలను కొంత ప్రయత్నంతో తగ్గించుకోవచ్చు. స్థూల శరీరపు ప్రకంపనాలను కొంత ప్రయత్నంతో హెచ్చించుకోనవచ్చు. ఇలా ప్రయత్నంతో కొంత సామర్థ్యాన్ని సాధించినప్పటికీ స్థూల శరీరాల మధ్య ప్రకంపనాల తీవ్ర స్థాయి భేదం ఎక్కువగానే ఉంటుంది. రెండు శరీరాలు ఒకదానికి మరొకటి దగ్గరగా వచ్చినప్పుడు ఈ ప్రకంపనాలు రెండు పరస్పర ప్రేరితాలై ఒక సామరస్యమైన స్మృతిలోకి వస్తాయి. ఓ సమ్మేళన స్వరము ఏర్పడుతుంది. ప్రకంపనాల మధ్య ఒక ఒత్తిక ఏర్పడుతుంది. దీని వల్ల మనము స్థూల దేహంలోకి క్షేమంగా చేరుకోగలము. అభ్యాసం వల్ల పుట్టుకతో నుంచే ఏర్పడి ఉన్న శక్తి వల్ల జాతి దర్శనాలు జ్ఞాపకాల వల్ల ఇది సాధ్యం. పట్టుదలతో దీన్ని సాధించిన తర్వాత మనకు సూక్ష్మ శరీరాన్ని అనుభవాలు అన్నీ బాగా గుర్తున్నాయి. దీన్ని గ్రహించడం కష్టంగా అనిపిస్తుందా? అయితే మీ సూక్ష్మ శరీరాన్ని ఓ రికార్డ్ ప్లేయర్ లోని పికప్ హెడ్ గా ఊహించుకోండి. మీ స్థూల శరీరాన్ని తిరుగుతున్న ఏ వేగంతో అని చెప్పుకుందాం సరే, నిమిషానికి 48 సార్లు పరిభ్రమిస్తున్న వేగంతో తిరుగుతున్న ఓ గ్రామ్ఫోన్ రికార్డుగా ఊహించుకోండి. ఇప్పుడు మన సమస్య వేగంతో తిరుగుతున్న ఓ గ్రామ్ఫోన్ రికార్డుగా ఊహించుకోండి. ఇప్పుడు మనం సమస్య ఏమిటంటే ఈ గ్రామ్ఫోన్ రికార్డు ఈ వేగంతో తిరుగుతున్నప్పుడు సరిగ్గా మనము నిర్ణయించుకున్న ఓ పదం మీదకో ఓ సంగీత స్వరం మీదకో ఈ పికప్ హెడ్ ను తెచ్చి నిలబెట్టగలగాలి. ఇలా చేయగలగడం ఎంత కష్టమో మీరు గ్రహించగలిగితే అభ్యాసం లేకుండా స్థూల శరీరంలోకి తిరిగి రావడం కూడా ఇంచుమించు ఇలాంటి కష్టంతోనే తోడుకొని ఉంటుందని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి అభ్యాసము ఏమీ చేయకుండా మొరటగా శరీరంలోని తిరిగి వస్తే మనకు మెలకు వచ్చేస్తుంది. చెప్పలేని ఆందోళన అనుభవిస్తూ ఉంటాం. వైద్యం ప్రకోపించినట్టు అనిపించవచ్చు. దుర్భరమైన తలనొప్పి పట్టుకోవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందంటే పరస్పర శృతిలో లేని రెండు శరీరాలు ఉన్నట్లు ఒకదానిలో మరొకటి ఢీ కొనడం వల్ల పుట్టే కుదుపు వల్ల. కారులో వెళ్తూ గేర్ ని మొరటుగా మార్చితే కారు మొత్తం కుదుపుతో ఊరికినట్లు ఇవి జరుగుతుంటుంది. సూక్ష్మ శరీరం పూర్తిగా అనుసరించి నిలబడకుండా ఓ వ్యక్తికి కాస్త ఎక్కువగా ఇరుక్కొని వాలి ఉండవచ్చు. అంచేత చాలా ఇబ్బందిని మనము అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. దురదృష్టవశాత్తు ఇలాగ జరిగితే నిద్రపోవడం వీలైనంత ఎక్కువ విశ్రాంతి తీసుకోవడము,
తప్ప మరో మార్గాంతరం మనకు లేదు. అలా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వీలైనంత వరకు అటు ఇటు కదలకుండా ఉండాలి. వీలైనంత వరకు ఆలోచనలు కూడా బాగా తగ్గించేసుకోవాలి. వీలైతే మళ్ళీ సూక్ష్మ శరీరాన్ని ఓసారి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేయాలి. మళ్ళీ నెమ్మదిగా ప్రశాంతంగా కిందకు దిగుతూ స్థూల శరీరంలో సక్రమంగా సంయోగం చెంది ఒద్దికగా నిలబడుతుంది. మనకు అప్పుడు ఏ విధమైన ఇబ్బంది, అసౌకర్యము ఉండదు. 10 నిమిషాల వ్యవధిలో ఈ స్పష్టతను మనం అభ్యాసంతో సాధించవచ్చు. ఈ 10 నిమిషాలు ప్రయత్నాన్ని చేసి మీరు సుఖంగా ఉండడం మంచిది. లేకపోతే సుఖం లేని ఈ 2 శరీరాల్లో జీవించడం కన్నా చచ్చిపోవడం మంచిదేమో అని మీకు అనిపించవచ్చు. ఎందుకంటే నిద్రపోయి లేస్తే తప్ప మీకు స్వస్థత చేకూరదు కాబట్టి. స్థూల సూక్ష్మ శరీరాలు 2 ఒద్దికగా ఉన్నప్పుడే మీరు స్వస్థత చేకూరుతుంది. ఒక్కోసారి మనము నిద్ర నుంచి లేవగానే విచిత్రమైన కళలలోని విషయాలు స్పష్టంగా గుర్తుకొస్తాయి. కొన్ని కళలు చారిత్రాత్మకంగా ఉండవచ్చు, మరికొన్ని కళలు అలౌకికంగాను అనిపించవచ్చు. ఇలాంటి సమయాల్లో మీరు మీ ఆధ్యాత్మిక శిక్షల కార్యక్రమంలోని భాగంగానే విశ్వ చైతన్యపు భండాగారం లేక ఆకస్మిక రికార్డ్స్ ను పరిశీలించి వచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం గురించి మనము మరో పాఠంలో తెలుసుకుందాము. భూతకాలంలోకి భవిష్యత్తులోకి మీరు పయనించారని తెలుసుకోవచ్చు. భవిష్యత్ దర్శనకారులు కొందరు జోస్యాలు చెబుతూ ఉంటారు. భవిష్యత్తులో కొన్ని సంఘటనలు ఫలానా విధంగా జరగవచ్చునని, ఇంకా జరగనని సంఘటనలు కనుక ఒక్క నిమిషం మేడం, కొంచెం ముందుకెళ్ళిపోయింది పేజ్ గ్రీన్ తిరిగి. ఒక్కోసారి మనము నిద్ర నుంచి లేవగానే విచిత్రమైన కళలోని విషయాలు స్పష్టంగా గుర్తుకొస్తాయి. కొన్ని కళలు చారిత్రాత్మకంగా ఉండవచ్చు, మరికొన్ని కళలు అలౌకికంగా అనిపించవచ్చు. ఇలాంటి సమయాల్లో మీరు మీ ఆధ్యాత్మిక శిక్షల కార్యక్రమంలోని భాగంగానే విశ్వ చైతన్యపు భాండాగారం లేక ఆకర్షక రికార్డును పరిశీలించి వచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం గురించి మరో పాఠంలో చెప్పుకుందాము. భూతకాలంలోనూ భవిష్యత్తులోకి మీరు పయనించారని తెలుసుకోవచ్చు. భవిష్యత్ దర్శనకారులు కొందరు జోస్యాలు చెబుతూ ఉంటారు. భవిష్యత్తులో కొన్ని సంఘటనలు ఫలానా విధంగా జరగవచ్చునని, ఇంకా జరగని సంఘటనలు కనుక మన ఈ పద్ధతిలో జరగవచ్చునన్న సూచనను మాత్రమే వాళ్ళు చేయగలరు. భవిష్యత్ దర్శన మార్గం ఇలాగే ఉంటుంది. కాబట్టి మీరేం గ్రహించవచ్చునంటే, సూక్ష్మ శరీరయానం అనుభవాలు ఎన్ని గుర్తుంచుకుంటే అంత ఉపయోగం మనకు కలుగుతుంది అని అవి ఎంతో కష్టపడి నేర్చుకునే విషయాలను కొన్ని నిమిషాల లోపైతే మర్చిపోతే మనకేమీ ప్రయోజనము చేకూరదు. అనేక సార్లు వ్యక్తులు నిద్ర నుంచి లేస్తూనే బాగా చికాకు పడుతూ ఉంటారు, అందరి మీద మండిపడుతూ ఉంటారు. ఈ సృష్టి మీదే వాళ్ళకి ఆ సమయంలో సదభిప్రాయం కలగదు. ఇలాంటి దరిద్రపు మూడిలోంచి తేరుకొని మళ్ళీ మామూలు మనుషులుగా కావడానికి వాళ్లకు ఎన్నో గంటలు పట్టవచ్చు. ఇలాంటి దయనీయమైన పరిస్థితి సంభవించడానికి అనేక కారణాలు ఉంటాయి. ఆ కారణాల్లో ఒక కారణము ఇది సూక్ష్మ దేహంలో ఉన్నప్పుడు మానవులు ఎన్నో మంచి పనులను చేస్తూ ఉండవచ్చు, ఎంతో ఉత్సాహం కలిగించే ప్రదేశాలను దర్శిస్తూ ఉండవచ్చు, తమకి సంతోషాన్ని కలిగించే అనేకుల్ని చూస్తూ ఉండవచ్చు. స్థూల దేహం ఎదురిస్తూ శక్తిని పుంజుకుంటూ ఉంటే సూక్ష్మ శరీరం స్పష్టంగా ఉల్లాసంగా విహారాలు చేస్తూ ఉంటుంది. సూక్ష్మ లోకాల్లో సంపూర్ణ స్వాతంత్రం ఉంటుంది. ఏ బంధాలు ఉండవు. అద్భుతమైన అనుభూతి మనకు లభిస్తూ ఉంటుంది. కొంతసేపటికి
వచ్చేయాలి అనే సందేశం అందుతుంది. తిరిగి వచ్చి ఇంకో రోజుని ప్రారంభించాల్సి ఉంటుంది. మనము ఈ సగటు రోజులో ఏముంటుంది? బాధే, కష్టమైన పనులే. ఏది ఏమైనా అది సుఖదాయకం మాత్రం కాకుండా ఉంటుంది. అయినా తప్పదు అన్న భావనలు ఇలాంటి వ్యక్తులకు కలగడం వల్లనే ఆ చికాకు, విసుగు, కోపం మరి సంతోషంగా ఉన్నవాడిని లాక్కొచ్చి మళ్ళీ కష్టాలతో ఇబ్బంది పెడితే నిద్ర లేవగానే చీకాకు, దుఃఖం తప్పకుండా కలిగే తీరుతుంది. అంతగా ఉత్సాహాన్ని కలిగించని మరో కారణం, మనం భూమి మీదకు చదువుకోవడానికి పాఠశాలకు వచ్చే విద్యార్థుల్లాగా దిగి వస్తూ ఉంటాం. ఈ నేర్చుకోవాల్సిన పాఠాలను కూడా మనము ముందే నిర్ణయించుకొని వచ్చి ఉంటాం. రాత్రి మనం నిద్రపోగానే, బడి వదిలిపెట్టగానే విద్యార్థులు ఉత్సాహంగా తమ తమ ఇళ్ళకి ఎలా తిరిగి వెళ్ళిపోతూ ఉంటారో, అలాగే ఈ సూక్ష్మ శరీరం అనే బడి నుంచి బయటపడి సూక్ష్మ శరీరం అనే విద్యార్థి ఉత్సాహంతో తన ఇంటి దారి పడుతుంది. చాలా సార్లు చాలా తృప్తితో జీవిస్తూ ముభావంగా ఉంటున్న ఓ వ్యక్తి నిద్రపోయి లేస్తూనే పరమ చికాకుగా అసహనంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. దీనికి కారణం తాను భూమి మీద చేస్తున్న పనులన్నీ పరమ దరిద్రంగా నాశనం అయిపోతూ ఉన్నాయని గ్రహించినందువల్లనే. భూమి మీద తృప్తిగా ముభావంగా ఉండడం వల్ల కూడా తనకి నిజంగా ఏమీ ఒరగడం లేదనే సత్యాన్ని ఆ వ్యక్తి గ్రహించినందువల్లనే ఈ అసంతృప్తి, చికాకు అతని ప్రవర్తనలో కనిపిస్తూ ఉంటాయి. ప్రోగు పెట్టిన ద్రవ్యరాశి, అనేక ఎకరాల విస్తీర్ణపు భూమి ఉన్నంత మాత్రాన ఓ వ్యక్తి గొప్పవాడైపోడు. ఈ భూమి మీదకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రత్యేక విషయాన్ని గురించి నేర్చుకోవడానికే వస్తూ ఉంటారు. కాలేజీలో, స్కూలుకు వచ్చే ప్రతి విద్యార్థి ఏదో ఒక విషయాన్ని గురించి నేర్చుకోవడానికే వస్తున్నట్లు. డాక్టర్ కావడానికి ఓ విద్యార్థి, మెడికల్ కాలేజీలలో చేరిన ఓ విద్యార్థి ఉన్నట్టుండి ఏ కారణము లేకుండానే ఊరిలో కనిపించే మొత్తం చెత్తను, చిత్తు కాగితాల్ని ఏరుకుంటూ తిరుగుతూ కనిపిస్తే ఏం ప్రయోజనం కలుగుతుందో చెప్పండి. చాలా మంది అందరినీ మోసం చేస్తూ, అడ్డదారులు తొక్కి డబ్బులు సంపాదిస్తూ, వస్తువుకు ఎక్కువ ధర పెట్టి ఎక్కువ డబ్బు వసూలు చేస్తూ సంపాదిస్తూ అక్రమ వ్యాపారాలతో ధనార్జన చేస్తూ ఉంటాడు. సంఘంలో గొప్పవాళ్ళ మన్ని విర్రవిగే వాళ్ళందరూ ఏ విషయాన్ని నిరూపించడం లేదు. భూమి మీద తమ జీవితాన్ని చేతులా తామే పాడు చేసుకుంటున్నామనే విషయాన్ని తప్ప, ఏదో ఒకనాటికి ప్రతి ఒక్కడూ వాస్తవికత ముందు నిలబడాల్సిందే. వాస్తవికత ఈ భూమి పైన లేదు. ఇక్కడున్నదంతా భ్రమే. ఇక్కడ ఉన్న విలువలు అన్ని అసత్యాలు. ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠాలకు తగినట్లుగా డబ్బు, బలము, హోదాలే జీవితానికి ముఖ్యమని నమ్ముతూ ఉంటారు. జీవిత ఆదర్శాలు ఇవి కావు. ఆదర్శకత్వమే ధ్యేయము అని ఇండియా ఇంకా కొన్ని ప్రాగ్దేశాల్లో బిష్గా సన్యాసులు ఘోషిస్తూ ఉంటారు. భవిష్యత్ జీవితానికి ఆధ్యాత్మికత్వమే మూలాధారం అని ప్రబోధిస్తూ ఉంటారు. దీనికి భిన్నంగా అత్యంత బలవంతమైన ఫైనాన్స్ కంపెనీలు, అంటే అప్పుల వాళ్ళు అనొచ్చు వీళ్ళని, భయంకరమైన షరతులతో వడ్డీకి డబ్బులను తిప్పుతూ ఎంతో మంది జీవితాలతో ఆడుకుంటూ, ఎన్ని సంసారాలను చిచ్చు పెడుతూ ఎంత మందినో కొల్లగొడుతున్నారు. వీళ్ళదే నిజంగా నిరుపయోగమైన జీవితం. ఇట్లాంటి గొప్ప ఫైనాన్స్ కంపెనీ యజమాని ఒక ఆయన పడుకొని తన స్థూల శరీరం నుంచి ఏదో కారణం మీద సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చి తగినంత దూరంలో ఉండి భూమి మీద తన వల్ల జరుగుతున్న ఘోరాల్ని, గందరగోళాన్ని గమనించే ప్రయత్నం చేస్తున్నాడని అనుకోండి. భయంకరమైన జ్ఞాపకాలతో ఆయన వెనక్కి తిరిగి వస్తాడు. తన బ్రతుకు ఎంత నీచమైనదో స్పష్టంగా అర్థమవుతుంది. కానీ మళ్ళీ ఆ స్థూల శరీరంలోకి వచ్చి నిద్ర నుంచి లేవగానే ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని తన చేసుకున్న సంకల్పం సంగతి మర్చిపోయి, తాను ఎలాగో అధముడే గనక రాత్రి ఓ పీడకలగా తయారైందని, నిద్ర నాశనం అయిపోయిందని అందరి మీద తన అసంతృప్తిని వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తుంటాడు. అందరి మీద మండిపడుతూ ఉంటాడు. అతడి పరిస్థితి ఈ ఒక్క రోజు మాత్రమే కాకుండా జీవితం అంతా ఇలాగే జరుగుతూ ఉంటుంది. దీన్ని మండే మార్నింగ్ బ్లూన్ అని, అంటే సోమవారపు శోకాలు అంటారంట.
నిజమే. దీనికో ప్రత్యేకమైన కారణం ఉంది. చాలా మంది వారంలో వరుసగా ప్రతిరోజు ఖచ్చితంగా కొన్ని గంటల పాటు పనిచేసి తీరాల్సి ఉంటుంది. అలా పని చేయాల్సిన వారం రోజులు అయిపోయాక ఒకరోజో 2 రోజులో సెలవు దినాలు వస్తాయి. చేసే పని నుంచి ఆట విడుపు వస్తుంది. విశ్రాంతి సంపూర్ణంగా లభిస్తుంది. పని చేసే ప్రదేశానికి కూడా వెళ్ళనక్కర్లేదు. మామూలుగా ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటారు. వాళ్ళ సూక్ష్మ శరీరాలు బయటకు వచ్చి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. బహుశా ఎక్కడికి వెడితే తాము భూలోకంలో చేస్తున్న నిర్వాకం ఏమిటో నిజంగా అర్థం అవుతుందో ఆ చోటుకే వెళ్తాయి. మళ్ళీ స్థూల శరీరాలకి తిరిగి వచ్చాక నిద్రలేచి తమ తమ పని చేసే చోట్లకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. వాళ్ళ మనసుల నిండా అశాంతి, దుఃఖము స్థిరపడి ఉంటుంది. ఇదే అంటే మండే మార్నింగ్ బ్లూస్ కు కారణం అంట. ఇంకో రకం మనుషులను గురించి కూడా మనము కొంతసేపు మన ధ్యాసని పెట్టాల్సి ఉంటుంది. తక్కువ నిద్రపోయే మనుషుల గురించి ఈ నిద్ర పట్టని వాళ్ళ సూక్ష్మ శరీరాల అనుభవాల జ్ఞాపకాలు ఎంత గాఢంగా స్పష్టంగా ఉంటాయంటే సూక్ష్మ శరీరాలతో బయటికి వచ్చి యథార్థాన్ని వాళ్ళు లేనంత. ఈ కారణం చేత వాళ్ళ సూక్ష్మ శరీరాలు స్థూల శరీరాలనే గట్టిగా అంటిపెట్టుకొని ఉంటాయి. బయటికి వచ్చేందుకు ఇష్టపడవు. త్రాగుబోతులు కొందరికి నిద్రపోవాలంటే విపరీతమైన భయం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే పడుకుని సూక్ష్మ శరీరాలు బయటికి వస్తూనే వాటిని పట్టి పీడించేందుకు సిద్ధంగా సూక్ష్మ లోకాల్లోని కొన్ని జీవులు కాచుకొని గుమిగూడి ఉంటాయి. పింక్ వర్ణపు ఏనుగులు మొదలైన సూక్ష్మ లోకాల్లో త్రాగుబోతులకు కనిపించే భయంకర జీవరాశుల గురించి మనము ఇది వరకు ఓసారి చదివాం. నిద్రపోని వాళ్ళ స్థూల శరీరాలు ఎప్పుడూ మేలుకొనే ఉండి 2 శరీరాలకు ఎంతో ఇబ్బందిని, కష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడూ ఉద్విగ్నతతో ఉండి ఒక్క క్షణం కూడా విశ్రాంతిని పొందలేరు. వీళ్ళ మనసులలో వాళ్ళు చేసే తప్పుడు పనుల గురించి విషయాలు నిండి ఉండి నిద్రపోవాలంటే వీలు లేని పరిస్థితిని కలిగిస్తాయి. మరి బాబోయ్, ఇదేంటి మేడం ఎంత ఎలాగుంది చూడండి. అవును కదా మేడం. అబ్బో, అంటే వాళ్ళు చేసే తప్పుడు పనులు, వీళ్ళ మనసుల్లో వాళ్ళు చేసే తప్పుడు పనుల గురించిన విషయాలు నిండి ఉండి నిద్రపోవాలంటే వీలు లేని పరిస్థితిని కలిగిస్తాయంట అవి సూక్ష్మజీవులు అనేవి. అమ్మో, పడుకోగానే తామెంత నీచులో అర్థమైపోయి తాము నిజంగా ఏ పనికి వచ్చే పనులు చెయ్యలేకపోతున్నామో, ఏ పనికిరాని పనులు చేస్తున్నామో ఆ విషయాలన్నీ గుర్తొచ్చి వాళ్ళకి కొంచెం కూడా ప్రశాంతత ఏర్పడదు. ఇదే ఒక అలవాటుగా మారిపోతుంది. నిద్ర ఉండదు, విశ్రాంతి ఉండదు, పూర్ణాత్మక స్థూల శరీరాన్ని పరిశీలనగా గమనించే అవకాశమే లభించదు. అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద దౌడు తీస్తున్న గుర్రాల్లా వీళ్ళు మిగతా అందరికీ హాని కలిగిస్తూ ఉంటారు. నిద్ర పట్టదు కనుక ఈ జీవితం నుంచి వాళ్లకు ఏ లాభము కలగదు, ఏ ఉపయోగము లేకుండా జీవిస్తున్నారు. కాబట్టి సరిగ్గా బ్రతికేందుకు మళ్ళీ ఇంకోసారి భూమి మీద జన్మ ఎత్తాల్సి ఉంటుంది. మీకు వచ్చిన కళ మీ కల్పనో లేకపోతే సూక్ష్మ శరీర యానము అనుభవాన్ని గురించిన తప్పుదారి పట్టిన ఊహా చిత్రము తెలుసుకోవడం ఎలా అని మీరు అనుకుంటున్నారా? ఈ ప్రశ్నకు మీరు మీకే వేసుకోవడం చాలా సులభమైన పద్ధతి. ఆ కళలో మీకు ప్రతి వస్తువు బాగా స్పష్టంగా కనిపిస్తోందా? అలా చాలా స్పష్టంగా ప్రతి వస్తువు కనిపించి ఉంటే అది తప్పక సూక్ష్మ శరీర యానపు అనుభవంగానే మీరు అర్థం చేసుకోవచ్చు. భూమి మీద కంటే స్పష్టంగా రంగులు మీకు కనిపించాయా? ఇది కూడా సూక్ష్మ శరీర యానపు అనుభవమే. వీరు బాగా ఇష్టపడే వ్యక్తి ఆకారం మళ్ళీ మీకు చాలా స్పష్టంగా కనిపించింది అనుకోండి, అప్పుడు కూడా మీరు సూక్ష్మ శరీర యానంతో ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి వచ్చినట్టే అర్థం చేసుకోవచ్చు. పడుకునే ముందు మీరు ఇష్టపడే వ్యక్తి ఫోటోను చూసి పడుకున్నారంటే రిలాక్స్ అయి నిద్రపోయాక తప్పక అతడి దగ్గర సూక్ష్మ శరీరంతో వెళ్ళి తీరుతారని తెలుసుకోండి. నాణానికి ఉన్న మరోవైపు కూడా చూద్దాం. మీరు నిద్ర నుంచి లేవగానే కొంత చీకాకుగానే లేచిన కోపం మాత్రం రాని స్థితిలో ఉన్నారనుకుందాం. మీరు అంతగా నచ్చని మనిషి గురించిన
గురించిన జ్ఞప్తికి వస్తుంది. మీరు ఆ వ్యక్తి యొక్క గురించి ఆలోచిస్తూ నిద్రపోయి ఉండవచ్చు. మీ వివాదము లేక యుద్ధం గురించి ఆలోచిస్తూ పడుకొని ఉండవచ్చు. మీరు అతడి దగ్గరకు సూక్ష్మ శరీరంతో వెళ్ళి ఉండవచ్చు. ఆ వ్యక్తి కూడా తన సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకంలో మిమ్మల్ని కలిసి ఇద్దరూ మాట్లాడుకుని మీ సమస్యను పరీక్షించుకోవడానికై చర్చలు సాగించి సామరస్యాన్ని సాధించి ఇద్దరికి నచ్చిన నిర్ణయాన్ని తీసుకొని ఉండవచ్చు. లేకపోతే మీరు ఇంకా తీవ్రంగా ఒకరినొకరు దూషించుకొని మీ ద్వేషాన్ని పెంచుకొని తిరిగి వచ్చి ఉండవచ్చు. సమరసమైన మీ స్థూల శరీరాన్ని మోరటుగా చేరి ఉంటే ఆ కుదుపుకు మీ అనుభవాలన్నీ తుడిచిపెట్టుకుపోయి చీకాకు, ద్వేషము, అసహనము ఇవే మిగిలి ఉంటాయి. కళలు ఇంకో లోకానికి కిటికీలు. కళలు కనడం నేర్చుకోండి. ఆ కళలు పరీక్షించండి. మీరు పడుకోబోయే ముందు సంకల్పాన్ని చెప్పుకోండి. నిద్ర లేచిన తర్వాత రాత్రి నిద్రలో మీకు జరిగిన అనుభవాలు అన్ని ఏమాత్రం వక్రీభవనము చెల్లా చెదురు కాకుండా పూర్తిగా గుర్తుకు రావాలి అని. ఈ సంకల్పం తీరుతుంది. పాశ్చాత్యులకు మాత్రం కొంత కష్టం తప్పదు. వాళ్లకు అనుమానాలు ఎక్కువ. ప్రతిదానికి రుజువులు కావాలి వాళ్ళకి. తూర్పు దేశాల్లో చాలా మంది ట్రాన్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే తమ శరీరాల్ని మర్చిపోగలుగుతారు. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ ట్రాన్స్ అనే విద్య స్థూల శరీరం నుంచి తమ సూక్ష్మ శరీరాన్ని బయటికి తీసుకురాగల ధ్యానం అని అర్థం. ఇంకా కొంతమందికి నిద్రపోయి లేవగానే జవాబులు, సమాధానాలు, సరి అయిన పరిష్కారాలు చటుక్కున స్ఫురిస్తూ ఉంటాయి. మీరు కూడా ఇలాంటి శక్తిని సంపాదించుకోవచ్చు. సాధనతో సాధించగలం అనే నమ్మకం పెట్టుకొని కళలను సక్రమంగా కనడం నేర్చుకుని మరో లోకపు కిటికీలను తెరిచి ఉంచే ప్రయత్నం చేసి సృష్టిలోని అత్యంత శోభాయమాన కళలని అనుభవించండి. పంతొమ్మిదో అధ్యాయం మేడం విశ్రాంతి గురించి. కొంతకాలం నుంచి సాగుతున్న ఈ గ్రంథాధ్యయనం ద్వారా మనము ఒకరికొకరం బాగా పరిచయస్తులమయ్యాం. ఇప్పుడు ఇక్కడ కాస్త ఆగి మనము ఎక్కడ ఉన్నామో తెలుసుకుంటే మంచిదనుకుంటాం. ఇంతవరకు ఏ విషయాల గురించి చదివామో, ఏ విషయాలను నేర్చుకునగలిగామో లెక్క చూసుకుంటే మంచిది. అప్పుడప్పుడు చేస్తున్న పనిని ఆపి కాస్త విశ్రాంతి తీసుకొని శరీరంలో కాస్త శక్తిని మళ్ళీ పుంజుకొని పునరుజ్జీవనం పొందితే మంచిది. ఎప్పుడైనా విశ్రాంతి పొందితే పునఃసృష్టి జరిగినట్లేనన్న ఆలోచన మీకు కలిగిందా? ఇది ఎందుకు చెప్తున్నామంటే ఆ విశ్రాంతి అనేది అలసటతో ముడిపడి ఉంది కనుక. అలసిపోయిన మనిషి ఉత్సాహంతో పని చెయ్యలేడు. మీరు అలసిపోయినప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసా? కష్టపడి పనిచేసిన తర్వాత కండరము ఎందుకు బిగదీసుకుంటుందో అర్థం చేసుకోవడానికి మనం శరీర నిర్మాణ శాస్త్రాన్ని నేర్చుకోవాల్సిన పని లేదు. మన కుడి చేత్తో బరువును పైకెత్తి మళ్ళీ క్రిందకు దించే పనిని మనం చాలా సార్లు చేశామని అనుకోండి. కాసేపు అలా జరిగాక మన చేతి కండరాలలో ఒక నొప్పి మొదలవుతుంది. చేతిలో ఒక వింత జరుగుతుంది. ఇలాగే ఇంకా కొనసాగిస్తే ఇప్పుడు అనిపిస్తున్న ఇబ్బంది నిజమైన నొప్పిగా మారిపోతుందనే హెచ్చరిక మనకు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఇంకాస్త దగ్గర నుంచి గమనిద్దాం. ఈ పాఠ్యాంశాల్లో ఈ సృష్టిలోని ప్రాణం మొత్తం విద్యుత్ శక్తితో ఆవిర్భవించిందని నొక్కి చెప్పాం. మనం ఏ ఆలోచన చేసినా విద్యుత్ తయారవుతుంది. ఒక వ్రేలిని కదిలించాలంటే మనం విద్యుత్ ప్రవాహాన్ని మన నరాల ద్వారా స్పందనలాగా పంపిస్తే ఆ సంకేతానికి తగినట్టు కండరం పనిచేస్తుంది. ఇప్పుడు మనం మొరటుగా అవివేకంగా పనిచేసే పాడు చేసుకున్న చేతిని గురించి ఆలోచిద్దాం. మనం ఒకే చేత్తో బరువును ఎత్తుతూ దించుతూ ఉన్నప్పుడు మెదడు నుంచి చేతి కండరాలకు సంకేతాలను చేరవేస్తున్న నరాలు అలసిపోతాయి. ఇంట్లో కరెంటు బాగా ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటే ఆ ఓవర్లోడ్ వల్ల ఇంట్లోని ఫ్యూజ్ వేడెక్కి రంగు మారిపోయి కాలకపోయినా తాను అలసిపోయినట్లు నిదర్శనాన్ని చూపుతున్నట్టే మన వంటిలోని నరాలు కూడా తమలోకి వెళ్తున్న మోతాదుకు మించిన విద్యుత్ సంకేతాల వల్ల అలసిపోతాయి. అంతేకాదు
పనిచేస్తున్న కండరాలు కూడా అలసిపోతాయి. అనేక పర్యాయాలు సంకోచించి అవి ఎందుకు అలసిపోతాయి? ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా సులువు. మనం ఓ చేతిని కదిలించినప్పుడు మన మెదడు పంపే సంకేతాల వల్ల చేతిలోని కండరాలు ఉత్తేజాన్ని, ప్రేరణను పొందుతాయి. విద్యుత్ ప్రవాహం వల్ల కండరాల్లోని ప్రోగులు బలంగా వ్యతిరేక దిశల్లోకి గుంజబడతాయి. ఈ విధంగా అనేక ప్రోగులు ఒక్కసారిగా వ్యతిరేక దిశలో గుంజబడితే వీటన్నింటి చర్యల వల్ల ఆ కండరం బాగా ముడుచుకొని తన పొడవును తగ్గించేసుకుంటుంది. అందువల్ల చెయ్యి పైకి లేస్తుంటుంది. ఓ ముడతపడి ఇదే సమయంలో ఇంకో చర్య కూడా జరుగుతూ ఉంటుంది. కండరాల్లోంచి బయటకు వచ్చి అటు ఇటు కదులుతున్న ద్రవాలలోని రసాయనాలు కొన్ని చిన్న చిన్న స్ఫటికాలుగా గడ్డకట్టిపోవడం ప్రారంభిస్తాయి. ఈ స్ఫటికాలు కండరాల టిష్యూలలో ఇరుక్కుంటాయి. తయారవుతున్న ద్రవాలని కండరాల్లోని టిష్యూలు పీల్చుకునే వేగం కంటే ద్రవాలు ఊరే వేగం ఎక్కువైతే ఆ పరిస్థితుల్లో స్ఫటికాలు తయారవడం ఎక్కువ అవుతాయి. ఈ స్ఫటికాల అంచులు చాలా పదునుగా బాగా మొనలు తేలి ఉండటం వల్ల కండరాల టిష్యూల్లో అడ్డం పడి గుచ్చుకుని మనం కండరాల్ని కదుపుతున్నప్పుడల్లా తీవ్రమైన బాధను కలిగిస్తాయి. మనం చేస్తున్న పనిని ఆపేసి 1 రోజు 2 రోజులు విశ్రాంతి తీసుకోవడం వల్ల కండరాల టిష్యూలలోని స్ఫటికాలు మళ్ళీ మెల్లగా కరిగిపోయి కండరాలు ఒకదాని మీద మరొకటి సులభంగా జారుతూ సక్రమంగా హాయిగా పనిచేయగలిగిన స్థితికి తిరిగి చేరుకుంటాయి. ఈ మాటల్ని మనం చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడే కీళ్ల నొప్పులను గురించిన ఓ మాటను కూడా చెప్పేసుకుంటే మంచిదేమో. కీళ్ల నొప్పులున్న వాళ్ళకి ఎక్కడెక్కడో ఏర్పడే ఈ స్ఫటికాలు ఈ జబ్బున్న వాళ్ళ కాళ్ళు చేతులను పట్టుకొని వాటిని బిగబట్టి ఉంచుతాయి. వీళ్ళు చేతుల్ని కాళ్ళని కదపవచ్చు, కానీ అలా చేయాలంటే ఎంతో బాధను భరించాల్సి వస్తుంది. వీళ్ళ బాధిత అంగాల టిష్యూలోని స్ఫటికాలను కరిగించే మార్గాన్ని ఎవరైనా కనిపెట్టే వరకు వీళ్ళు కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉండాల్సిందే. మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నామో తెలుసుకోవాలని అనుకుని మొదలుపెట్టిన మాటల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నామా? ఇంకోసారి ఆలోచిద్దాం. మనం దూరంగా వెళ్ళిపోవడం లేదేమో. నిజానికి ఒక విషయాన్ని నేర్చుకోవడం కోసం మరీ అతిగా మనము ప్రయత్నం చేస్తూ ఉంటే మనము ఏ అభివృద్ధిని సాధించలేం. ఎందుకంటే మన మెదడు బాగా అలసిపోయి ఉంటుంది గనక. బాగా శ్రమ పడితే గాని సాధించలేం అని నమ్మే మనుషులు మధ్య మార్గాన్ని అనుసరించలేరు. అవిశ్రాంతంగా పనిచేస్తూ బానిసల్లాగా తయారైన వాళ్ళు ఏ స్థితిని అందుకోలేరు. వారి అతి ప్రయత్నమే వారి అపజయాలకు కారణం. తీవ్ర పరిశ్రమ చేసే కొందరు తీవ్రంగా అలసిపోవడం వల్ల తీవ్ర పదజాలంతో భయంకర విషయాలను మాట్లాడుతూ ఉంటారు. తామేం మాట్లాడుతున్నారో కూడా అర్థం చేసుకోలేని మానసిక స్థితిలో వాళ్ళు ఉండడం వల్ల మనం విపరీతంగా ఆలోచిస్తున్నప్పుడు మన మెదడులో తయారయ్యే విద్యుత్ తగ్గిపోతుంది. బాగా తగ్గిపోయిన తర్వాత మెదడు నుంచి వస్తున్న పాజిటివ్ ఆలోచన మీద తీవ్ర మనస్తత్వంతో ఉంటాము. మేడం, ఇక్కడికి ఎండ్ చేసుకుందాం మేడం. రేపు చెప్తాను. ఓకే మేడం, అలాగే మేడం. థ్యాంక్ యూ. నువ్వు 175 పేజ్ అయింది మేడం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి సమస్త సృష్టికి, విశ్వానికి, ఈ వర్తమాన క్షణానికి, నా స్వయానికి, పరమ గురువులకి అందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. లోక్ సంబ్రాంప మాస్టర్ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన ఆయనకి, మనకి ఎంతో ప్రియమైన ఆ అమర గురువు ఇమోటల్ మాస్టర్, ఆ తండ్రికి కూడా, బంగారు తండ్రికి కూడా మరొకసారి అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మన విశేషం ఇంతటితో క్లోజ్ చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.